హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఆర్ఎన్ కిడ్స్. మరిన్ని కథలు కార్టూన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓ సాధారణ మనిషి కథ కాదు. ఇది ఓ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న రాము కథ. ఈ కథలో ఓ కన్నీరు ఉంది, ఒక భయం ఉంది, మరియు ఒక అనూహ్యమైన మార్పు ఉంది. ఈ కథ చివరికి రాము గెలిచాడా, లేక జీవితమే అతన్ని ఓడించిందా? తెలుసుకోవాలంటే ఈ కథని చివరి వరకు చూడాల్సిందే. అనగనగా ఒక ఊరిలో రవి అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, కార్లు, వ్యాపారాలు ఉండేవి. అదే ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతను పేదవాడే కాదు, చాలా సోమరి కూడా. రోజంతా ఫోన్ చూస్తూ గడపటం, ఆటలాడుతూ టైంను వృధా చేయటం, ఎక్కువ సమయం నిద్రపోవడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఊర్లో రామును చూసిన వారందరూ చెప్పేవారు, అరే రాము, ఏమైనా పని చేయరా, నీ జీవితం కూడా మారుతుంది అని. కానీ రాము నవ్వుతూ, అయ్యో, అది నా వల్ల కాదు, నా బ్రతుకు ఇంతే, నాకు ఇలాగే నచ్చింది, తినడం పడుకోవడం హాయిగా ఉంది నాకు అని చెప్పేవాడు. ఇలాగే చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రవి ఊరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. అప్పుడు రవి ఈ విధంగా చెప్తున్నాడు, ఈ ఊరిలో ఎవరైతే కష్టపడి పనిచేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి నేను ఒక మంచి అవకాశం ఇస్తాను అని. ఆ మాట వినగానే ఊర్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. కానీ రాము ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫోన్ చూస్తూ నవ్వుకుంటున్నాడు. అంతలోనే ఒక సంఘటన జరిగింది. ఈ ఒక్క సంఘటన రాము జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. రాము జీవితాన్నే మార్చిన ఆ సంఘటన ఏమిటి? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పార్ట్ 2 మిస్ అవ్వకుండా చూడండి. రాము కథ ఇక్కడితో ఆగలేదు. మీ సపోర్ట్తో మరింత ముందుకు సాగుతుంది. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.